ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. మై నేమ్ ఇస్ సండే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఒక కొత్త అప్డేట్ తోటి వచ్చాను. అప్డేట్ ఏంటంటే డిఆర్డిఓలో కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ నోటిఫికేషన్లో ఉన్న ఏ పోస్ట్కి కూడా ఎగ్జామ్ అయితే లేదు. సాలరీ వచ్చేసి 45,000 వరకు అయితే మీకు పే చేస్తారు. ఒక సర్టిఫికెట్ని చూసి మిమ్మల్ని డైరెక్ట్గా జాబ్లోకే తీసుకుంటారు. ఒక అప్లికేషన్ పెడితే చాలు. అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను చివరిలో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఫీజ్ కూడా మీరు ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. అలాగే ఈ నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్లోకి వెళ్దాం. ఈరోజు ఒక కొత్త అప్డేట్ వచ్చాను. అప్డేట్ ఏంటంటే డిఆర్డిఓ నుండి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక నోటిఫికేషన్లోకి వెళ్దాం. డిఆర్డిఓ నుండి నోటిఫికేషన్ ఫెలోషిప్కి సంబంధించి అయితే నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. అడ్వర్టైజ్మెంట్ ఫర్ ద అవార్డ్ ఆఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి సంబంధించి అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఇందులో స్క్రీనింగ్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూకి సంబంధించి ఇంటర్వ్యూ తీసుకొని మీకైతే పెయిడ్ ఇంటర్న్షిప్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 2 years ఉంటుంది. మీరు 2 years వరకు మీరు చేసుకోవచ్చు, లేదంటే 1 year చేసి జాబ్ అయినా చేసుకోవచ్చు. పెయిడ్ ఇంటర్న్షిప్ కాబట్టి మీకు మనీకి కూడా ఏం ప్రాబ్లం ఉండదు. ఇక్కడ ఏమేం బ్రాంచెస్ ఉన్నాయంటే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి 2 vacancies అయితే ఉన్నాయి. ఇందులో వచ్చేసి బీఈ బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి, లేదా నీట్ గేట్లో పాస్ అయిన వాళ్ళకైనా, ఎంఈ ఎంటెక్ మెకానికల్ ఇంజనీరింగ్లో ఎంఈ ఎంటెక్ చేసిన వాళ్ళైనా, లేదంటే మెకానికల్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది. ఫ్రెషర్స్కి ఇంటర్న్షిప్ దొరకడం అనేది చాలా హార్డెస్ట్ పార్ట్. వన్స్ ఇంటర్న్షిప్ దొరికిన తర్వాత మనకి వేరే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి ఇంటర్న్షిప్ ట్రై చేసేటప్పుడే మంచిగా ప్రిపేర్ అయ్యి మంచిగా అటెండ్ చేస్తే మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇది నా అడ్వైస్. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఎయిర్ స్పేస్ ఇంజనీరింగ్కి సంబంధించి 1 post అయితే ఉంది. బీఈ బీటెక్ ఎయిర్ స్పేస్లో బీఈ బీటెక్ చేసిన వాళ్ళు, లేదా నీట్ గేట్ పాస్ అయిన వాళ్ళు, ఎంఈ ఎంటెక్ ఇన్ ఏరోస్పేస్లో బీఈ బీటెక్ ఆర్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అప్లై చేసుకోండి. నెక్స్ట్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్లో బీఈ బీటెక్లో చేసిన వాళ్ళు, నీట్ గేట్ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఎంఈ ఎంటెక్ గ్రాడ్యుయేట్స్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎలక్ట్రానిక్స్లో చేసిన వాళ్ళకి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. మీరు పర్సూయింగ్ అయినా సరే మీరు అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది, కాబట్టి అప్లై చేసుకోండి. నెక్స్ట్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఇన్ టెక్స్టైల్ ఇంజనీరింగ్లో మీరు బీఈ బీటెక్ చేసిన, లేదంటే నీట్ గేట్ పాస్ అయిన వాళ్ళైనా, ఎంఈ ఎంటెక్ ఇన్ టెక్స్టైల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళైనా, గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి స్టే ఫండ్ వచ్చేసి 37,000 అయితే మీకు పే చేస్తారు. అలాగే మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి. అడ్మిసిబుల్ యాజ్ పర్ ద రూల్స్ ప్రకారం హెచ్ఆర్ఏ అండ్ మెడికల్ ఫెసిలిటీస్ అయితే మీకు ప్రొవైడ్ అయితే చేస్తారు. కట్ ఆఫ్ డేట్ చూసుకున్నట్టయితే ఏజ్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విల్ బీ క్యాలిక్యులేటెడ్ 25/9/2025 వరకు అయితే మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. 25/9/2025 వరకు క్లోజింగ్ డేట్ అయితే ఉంది. మీరు ఆ క్లోజింగ్ డేట్ వరకు మీరు ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో అది కంప్లీట్ చేసి అయితే ఉండాలి. నీట్ గేట్ చేసిన వాళ్ళైనా వాళ్ళకి అంటే రిజల్ట్ వచ్చి ఉండాలి, మీరు పాస్ అయి ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి అప్పర్లీ ఏజ్ లిమిట్ ఫర్ ఆఫరింగ్ జేఆర్ఎఫ్ ఈజ్ మినిమమ్ 28 years వరకు అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో అప్లై చేసుకోవడానికి ట్రై అయితే చేయండి. ఓబీసీ వాళ్ళకి అయినా, షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళ క్యాండిడేట్స్కి అయినా రిలాక్సేషన్ ఏజ్ అయితే ఏం లేదని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఓన్లీ దోస్ క్యాండిడేట్స్ హూ హ్యాస్ బిన్ awarded degree provisional certificates are eligible to apply.
ఎవరైతే ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉండే వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇక్కడ ప్లేస్ ఆఫ్ వర్క్ చూసుకున్నట్టే ఆర్డిఈ ఆర్ ఏజీఆర్ఏ ఈ ప్లేస్లలో వర్క్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అప్లికేషన్ ఫర్ ఫెలోషిప్ ఆఫ్ జేఆర్ఎఫ్ రైట్ ఫెలోషిప్ నేమ్ సబ్జెక్ట్ కోడ్ అండ్ డిసిప్లిన్ అంటే మీరు ఎందులో చేయాలనుకుంటున్నారో మీరు క్లియర్గా అప్లై చేసేటప్పుడే కోడ్ అయినా ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు దేని గురించి అప్లై చేసుకుంటున్నారో దాని గురించి మీరు క్లారిటీ అయితే ఉండాలన్నమాట. ఇది అప్లికేషన్ ప్రాసెస్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా వస్తుందన్నమాట. ఇది ఫిల్ చేసి మీరు పోస్ట్ అయితే చేయాల్సి ఉంది. సో ఆన్లైన్ అప్లికేషన్ కాదు, మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు క్లియర్గా డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి మీరైతే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో అప్లై చేసుకోండి. ఇక్కడ క్యాండిడేట్ విల్ బీ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ సర్టిఫికేట్స్. మీ దగ్గర ఒరిజినల్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు ఇంటర్వ్యూ టైంలో అవన్నీ తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. ఇది కంపల్సరిగా ఇది ఒక నోట్ పాయింట్ అన్నమాట. మీరు కంపల్సరిగా చేయాల్సింది. మీకు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా మీరు ఒరిజినల్స్ తీసుకెళ్ళాలి. ఏ గవర్నమెంట్ ఫెలోషిప్ అయినా ఇంటర్వ్యూ అయినా ఏదైనా మీరు ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకెళ్ళాలి. కార్పొరేట్ లాగా కాదు, గవర్నమెంట్కి కంపల్సరిగా ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఉండాలి. ఇది ఒక నోట్ పాయింట్, ఎక్కడైనా రాసైనా పెట్టుకోండి. ఇలాగా నెక్స్ట్ ఫిల్డ్ అప్లికెంట్స్ ఎవరైతే అప్లికేషన్ ఫిల్ చేశారో వాళ్ళు వాళ్ళ ఫోటోగ్రాఫ్ అండ్ సైన్ సర్టిఫికేట్స్, ఐడి ప్రూఫ్స్, ఏదైనా గవర్నమెంట్కి సంబంధించిన ఐడి ప్రూఫ్స్ ఏదైనా ఉంటుంది కదా, అవన్నీ అటాచ్ చేసి ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, డిఆర్డిఓ, పోస్ట్ బాక్స్ నెంబర్ 51, స్టేషన్ రోడ్, అగర్ చాంట అంట ఈ నెంబర్కి అయితే పంపించాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ డిస్ట్రిక్ట్ కోడ్. అగర్ చాట్ అనే ఒక ప్లేస్కి మీరు పోస్ట్ చేయాల్సి ఉంది. సో పోస్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. టైం ఉంది కాబట్టి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఏదైనా డౌట్ ఉన్నా, మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినా, మీకు యూస్ఫుల్ అయినా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.